దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రేపిన మంటలు ఇంకా చల్లారడం లేదు. విద్యార్థులు, యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాలలో సరికొత్త రగడ మొదలైంది. టీవీకే అధినేత దళపతి విజయ్ నీట్ వివాదంపై ఎంటర్ అయిన ఒకేసారి బిగ్ బాంబ్ పేల్చారు. నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఏకంగా రాజ్యాంగంలో విద్యా ప్రాధాన్యతపైనే సరికొత్త చర్చలకు తెరలేపారు. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉండాలని విజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను తక్షణమే రాష్ట్ర జాబితాకి మార్చాలని టీవీకే డిమాండ్ చేసింది. ఒకవేళ దానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించేలా మధ్యంతర పరిష్కారం చూపాలని కోరింది. అంతేకాదు, ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, అటు తమిళనాడులోని అధికార డిఎంకే ప్రభుత్వాన్ని ఒకేసారి డిఫెన్స్ లో పడేశారు విజయ్. అసలు విజయ్ వేసిన ఈ మాస్టర్ స్కెచ్ వెనుక ఉన్న పొలిటికల్ గేమ్ ఏంటి? డిఎంకేను టార్గెట్ చేస్తూ విజయ్ చేసిన ఆ సంచలన కామెంట్స్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సినీ రంగాన్ని ఏలిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన పవర్ ఏంట్రో చూపిస్తున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అనేవి ఎప్పుడూ సున్నితమైన రాజకీయ అంశాలే. సరిగ్గా ఈ అంశాన్నే ఆయుధంగా మలుచుకున్నారు విజయ్. దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో స్థానిక పరిస్థితులు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకోవాలని విజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తుందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు, సాధారణ పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీవీకే వాదిస్తుంది. కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు కుమ్మరించే వాళ్లకే నీట్ ప్లస్ అవుతుందని, కాబట్టి విద్యను వెంటనే రాష్ట్ర జాబితాలోకి మార్చాలని డిమాండ్ చేసింది. కేంద్రం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీగా టీవీకేను నిలబెట్టేందుకు విజయ్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. విజయ్ ప్రకటనలో అసలైన పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు బయటపడింది. కేవలం కేంద్రంపై విమర్శలు చేసి ఊరుకోలేదు విజయ్. తమిళనాడులో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన అధికార డిఎంకే ముసుగును కూడా విప్పే ప్రయత్నం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ఒక సంతకంతో నీట్ను రద్దు చేయిస్తామని డిఎంకే హామీ ఇచ్చింది. కానీ 5 ఏళ్లు కావస్తున్నా ఆ హామీ నెరవేరలేదని విజయ్ ఎత్తిపొడిచారు. మేమే నీట్ను రద్దు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు మేము చెయ్యమంటూ విజయ్ డిఎంకేపై పరోక్షంగా ఈటలు వేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నీట్ విధానాన్ని ఎండగడుతూనే అటు నీట్ రద్దు పేరుతో ఓట్లు దండుకొని మాట తప్పిన డిఎంకేను కోలుకోలేని దెబ్బతీశారు. ఒకే దెబ్బకు అటు ఢిల్లీ పెద్దలను, ఇటు తమిళనాడు పాలకులను కార్నర్ చేయడం ద్వారా రాష్ట్రంలో అసలైన ప్రత్యామ్నాయ శక్తి టీవీకే మాత్రమేనని విజయ్ చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది దళపతి విజయ్ వేసిన పొలిటికల్ స్కెచ్. ఓవైపు నీట్ వ్యతిరేకతతో యువతను, గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవటం, మరోవైపు డిఎంకే వైఫల్యాలను ఎండగట్టడం. మరి విజయ్ వేసిన ఈ పాచిక తమిళనాడు రాజకీయాలలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది? దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా పొలిటికల్ కరెస్పాండెంట్ లైవ్ లో ఉన్నారు రిపోర్టర్. తమిళనాడులో నీట్ అనేది కేవలం విద్యా సమస్య కాదు, అదొక సెంటిమెంట్ ఇష్యూ. గతంలో డిఎంకే ఈ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ అదే నీట్ సెంటిమెంట్ను ఆయుధంగా చేసుకుని డిఎంకే పైకే ప్రయోగించారు. విజయ్ చాలా తెలివిగా మాట్లాడారు. నేను నీట్ను రద్దు చేస్తానని అబద్ధపు హామీలు ఇవ్వలేదు, కానీ విద్యను రాష్ట్ర జాబితాలోకి తెచ్చేలా పోరాడదామని ఒక ప్రాక్టికల్ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. దీనివల్ల తమిళనాడులోని యువత, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓట్లు విద్యార్థులు టీవీకే వైపే ఆకర్షితులయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు డిఎంకే డిఫెన్స్ లో పడగా అటు తమిళనాడులో తమ ఉనికి కోసం చూస్తున్న బీజేపీకి కూడా ఇది మింగుడుపడని అంశంగా మారింది. నిన్నటి వరకు కేవలం సినీ గ్లామర్తోనే వార్తల్లో ఉన్న విజయ్ ఇప్పుడు పక్కా పొలిటికల్ వ్యూహకర్తగా మారారు. నీట్ పేపర్ లీక్ విధానాన్ని తమిళనాడు వర్సెస్ కేంద్రం పోరుగా, అలాగే డిఎంకే వైఫల్యాల రిపోర్ట్ కార్డ్గా మార్చడంతో అసలు సక్సెస్ అయ్యారు. మరి విజయ్ లేవనెత్తిన విద్యను రాష్ట్ర జాబితాలోకి చేర్చాలి అన్న డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుంది? విజయ్ విసిరిన సవాల్ను డిఎంకే ఎలా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.